అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 29వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు జీవితం మనదే అని భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా అందిన శుభవార్త ఇంటిల్లపాదిని ఆనందంలో ముంచెత్తుతుంది. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా ఉండి అన్నీ గమనిస్తూ ఉండండి. మీరు ఏ రోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి. కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారని, మీ అవసరం వారికి ఉందని గుర్తుపెట్టుకోండి. మీ వైవాహిక జీవితం తాలూకా ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు. ఈ రోజు మీరు పాత రుణాలను తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలైతే లభిస్తాయి. ధనాదాయము బాగుంటుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఈరోజు ఉద్యోగం ఇంటర్వ్యూకు హాజరైన వారికి బాగా పని అవ్వకపోవచ్చు. ఫలితాలు వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు ఈరోజు పనులు అంతరాయాలను ఎదుర్కొనవచ్చు. కొన్నిసార్లు వారు దీనికి సంబంధించి దూకుడుగా ప్రవర్తించవచ్చు. కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా పిల్లలు ఈరోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజకరంగా మారుస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు బాగానే ఉంటారు. మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలో, ఎలా ఖర్చు పెట్టాలో అనే దాని మీద సలహాలు తీసుకోండి. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలరు. జాగ్రత్త. ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొనట కంటే మౌనంగా ఉండటం మంచిది. మీరు ముఖ్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. లేనిచో మీరు జీవితంలో వెనకబడిపోతారు. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ని పాడు చేస్తుంది. ఈ రోజు ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు కూడా పెరుగుతాయి. ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి రావు. ధనపరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించడం మంచిది. మీరు ఈరోజు చిన్న అనారోగ్యంతో బాధపడవచ్చు. ఇది మిమ్మల్ని ఈరోజు మీ దగ్గరుండి ఉంచుతుంది. ఇది మిమ్మల్ని ఈరోజు మీ దగ్గరున్న వారిని మీ దగ్గర ఉంచుతుంది. ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు. తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. దీనితో మీ కల సాకారం అవుతుంది. మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు. మెరుగైన ఉద్యోగం కొరకు చూస్తున్న డాక్టర్లు ఈరోజు అధికారుల నుండి ఒక చక్కటి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ పొందవచ్చు. నాయకత్వ నైపుణ్యాలున్న ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉండేవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం కూడా పొందుతారు. వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదగవచ్చు. వారు తమ కెరియర్లో ముందుకు సాగగలరు. అలానే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలుగుతారు. త్రాగుడు అలవాటు మానడానికి ఈరోజు చాలా శుభదినం. వైన్ త్రాగడం అనేది ఆరోగ్యానికి బద్ధశత్రువు అని గుర్తుంచుకోండి. అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మీరు మీ మిత్రుల్లో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికైతే దూరంగా ఉండండి. కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి మనసును మబ్బుక్రమ్మేలా చేస్తుంది. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది. వ్యాపార భాగస్తులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలే అనుకుంటారు. అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కావున తగు జాగ్రత్త అవసరం. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది.
ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఈరోజు నష్టాలని చూస్తారు. అయినప్పటికీ మీరు విచారించాల్సిన పని లేదు. మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలని అందుకుంటారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉత్తమమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనున్నది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వాతావరణం కూడా అనుకూలిస్తుంది. ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలైతే ఉంటాయి. వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా సాగుతాయి. ఈరోజు మీ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన సమస్యలైతే మీ ప్రియమైన వారిని కలవకుండా చేస్తుంది ఈరోజు. ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుండి బయటకు వెళ్ళటానికి అనుమతించకపోవచ్చు. ఉన్నత చదువుల కొరకు ప్లాన్ చేసుకునే పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు. అవి మీకు గర్వంగా సంతోషంగా అనిపిస్తాయి. ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు. ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలైతే అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలైతే అందుతాయి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల పట్ల సానుభూతి ప్రదర్శిస్తారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుంటారు. మీరు వారికి ఓదార్పునిస్తారు. తమ పిల్లలు జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది. జీవితంలో ఏదైనా ఎదుర్కోవటానికి వారిని సిద్ధం చేస్తుంది. ఈరోజు వైద్య నిపుణులు అంతా ప్రశాంతంగా ఉండకపోవచ్చు. వారికి పనిలో శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా మరియు చిరాకుగా ఉండవచ్చు. ఈరోజు తమ కింద పనిచేసే ఉద్యోగులకు అకౌంటెంట్లు అంచనాలకు అనుగుణంగా పనిచేయకపోవచ్చు. దీనివల్ల డెడ్ లైన్లను చేరుకోవడంలో వారు కొంత వెనకబడవచ్చు. ప్రదర్శన రంగంలో ఉన్నవారు ఈరోజు కొత్త స్నేహితులను సంపాదించవచ్చు. ఈ కొత్త సంబంధాలు వారి కెరీర్లో సహాయపడతాయి. ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి. అది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చును. కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు మీరు తిరిగి ఇచ్చేయండి. లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలనైతే తీసుకొనగలరు. మనములు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చును. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇక వారిని ఒప్పించడానికి సహాయపడగలదు. మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది. ఈరోజు మీ ప్రాజెక్టునో లేదా ప్లాన్లను మీ జీవిత భాగస్వామి పాడు చేయవచ్చు. కాబట్టి ఓపికనైతే కోల్పోకండి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి ఆకుపచ్చ రంగు బూట్లు ఉపయోగించండి మరియు మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉంచుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.